సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఓఎంజీ ఓ మంచి గోస్ట్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే ఆహా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ గిట్ల మీరు చెక్ చేయకపోతే ఇట్లా ఆహాలోకి వెళ్ళి చెక్ చేసి మంచి మూవీ. ఇక్కడ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 5 minutes డ్యూరేషన్, యూఎస్ సర్టిఫికేషన్ వచ్చేసింది. అండ్ మూవీ మాత్రం బై ఎంజాయబుల్ ఉంటుంది, కామెడీ ఉంటుంది అండ్ హర్రర్ కామెడీ అనుకోవచ్చు. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఆత్మలు తర్వాత అఘోరాలనో లేకపోతే వేరే వేరే రిలీజన్స్లో వేరే వాళ్ళే అనుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనమాట. రియల్ లైఫ్లో ఇలాంటివి జరగవు. కొంచెం అంటే ఉన్న పితికథ దాన్ని ఎగ్జాక్ట్గా చేసినట్టయితే చూపిస్తారన్నమాట. ఇంకోటి ఆత్మ పొజెస్ చేయడం కానీ అవన్నీ కూడా ఫేక్ అనేసి అయితే అనుకోండి పోయి. ఎక్కడ కూడా ఈ వ్యాలిడ్ ప్రూఫింగ్ అయితే ఇక్కడ ఏం లేవు, అన్నీ కూడా త్రూ మౌత్ ఆఫ్ వర్డ్ అనమాట. సో ఇది పక్క పెట్టేస్తే కాన్సెప్ట్ అదే పోయి ఆత్మ వచ్చేస్తుంది. ఏమంటారు, ఆల్రెడీ ఒక పాత ఆత్మ ఉంటుంది ఒక బిల్డింగ్లో, పెద్ద కోటల. సో ఆ ఆత్మకి ఎవడో టార్చర్ పెడతాడు బ్రిటిష్ కాలం నుంచి. సో అక్కడ నుంచి ఈమె రివెంజ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది రివెంజ్. అది అట్లనే నడుస్తుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మన మెయిన్ హీరో వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తారు. వాళ్ళ వేరే మామ కూతురిని కిడ్నాప్ చేసి అక్కడ తీసుకొద్దాము, పైసలు అడగదాము. ఆ మధ్యలో దారిలో వచ్చేది మన వెన్నెల కిషోర్ గారు. సో నాకైతే పోయి ఇక్కడ ఈ సీన్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే పోయి అక్కడక్కడ విఎఫ్ఎక్స్ షార్ట్స్ యూజ్ చేసారు. విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ కొన్ని సీన్స్ బాగా నచ్చినాయి, విఎఫ్ఎక్స్ షార్ట్స్ నచ్చినాయి. అండ్ దాని తర్వాత హైలైట్ ఏంటంటే వెన్నెల కిషోర్ గారు అనమాట. సో వెన్నెల కిషోర్ గారిది కామెడీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కేటగిరీ ఏదైతే ఉందో హారర్ కామెడీ అనేసి దయ్యాలదా వీళ్ళది ఈ మధ్యకాలంలో తగ్గుతుంది పోయి. ఈ జానర్ల కంటెంట్ కొన్ని రోజులు చేయకుంటేనే మంచిది అనిపిస్తుంది, లేకపోతే ప్రాపర్ కంటెంట్ వచ్చేదాకైనా సరే వెయిట్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా మనకి అంజలి మళ్ళీ వచ్చిందన్న మూవీ కూడా వచ్చింది కదా. సో దీనికంటే అదే బెటర్ అనిపించింది నాకు, నిజంగా చెప్తున్నానా. అట్లీస్ట్ దాంట్లో కనీసం స్పిరిచువల్ వేలా కొంచెం దేవుడు బలం ఇచ్చిండు అన్నట్టు చూపించారు, కానీ దీంట్లో అది కూడా లేదు. ఏదో వచ్చిర్రు కొట్టిర్రు వెళ్ళిపోయారు అన్న కాడికే ఉంది. కానీ సెకండ్ హాఫ్లో మీకు గోస్ట్ ఎక్కువ స్టోరీ అన్నట్టు చూపిస్తారు, కానీ ఫస్ట్ హాఫ్లో మొత్తం కూడా పెద్దగా ఏం అనిపించలేదు నాకు. మొత్తం కూడా వెన్నెల కిషోర్ భుజాన వేసుకొని మూవీని నడిపించినట్టు అనిపించింది. వెన్నెల కిషోర్ లేకపోతే మూవీ కూడా అంతంత మాత్రమే ఉండే. ఈవెన్ ఎండింగ్ కూడా సీక్వెల్ ఉండేటట్టు వెన్నెల కిషోర్కి లింక్ అయ్యేటట్టు చూపించారు. ఫైనల్గా ఒక మాటలు చెప్పుకోవాలంటే ఎంజాయబుల్, నవ్వుకుంటారు, ఫ్యామిలీతో చూడడానికి మాత్రం బాగుంటుంది. అండ్ నేను ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఇట్లా 2.5 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. పర్లేదు పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు, నవ్వుకోవడానికి మాత్రం బాగుంది. దయ్యాలు, ప్రేతాత్మలు, మాంత్రికుడు వీళ్ళందరూ కూడా నిజం అనేసి అయితే మీరు వెళ్ళకండి. అది మోస్ట్లీ మిస్లీడింగ్ అనుకోవచ్చు. రియల్ లైఫ్లో అట్లా చేసేటోళ్ళు కూడా ఉండరు, అంత స్కిల్లే ఉంటాయి. ఇట్లా ఎప్పుడో ఏమంటారు పెద్ద వాళ్ళనే కంట్రోల్ చేసినట్టు చేస్తారు. వీళ్ళని ఏం బిగుతుంది చెప్పండి. సో అది కొంచెం మిస్లీడింగ్ అనుకోవచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం పర్లేదు అనుకోవచ్చు. కమింగ్ టు తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చాం అంటే కొన్ని సీన్స్ సెన్స్ అనిపించలేవు నాకు. సో అందుకే కొన్ని ఏమంటారు ఎగ్జాక్టేటెడ్ అనిపించింది కాబట్టి తక్కువ రేటింగ్ ఇచ్చినంతే. 2.5 అయినా సరే పోయి యావరేజ్ మూవీ ఓకే అనిపించింది. రివ్యూ ఎలా అనిపించింది, మీరు ఏమనుకుంటాం మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.